ఏమన్నా ఏడున్నావు? ఏ అంత బాధపడుతున్నావు? చెప్పుకోకూడదులేవయ్యా. ఏమి ఎవరికో 2 లక్షలు అప్పిల్లా వాడు ఊరికి సతాయిస్తున్నాడు. ఒకరికి కాదు, ఒక 4-5 మందికి చిల్లర. ఇస్తాపన్నా ఖచ్చితంగా 7 గంటలకు రా పొద్దున్నే. గ్యారెంటీ నమ్మకం. ఖచ్చితంగా ఇస్తా. గతి లేదు, నమ్మాల్సిందే, తప్పదు. చూద్దాం. మరుసటి రోజు అక్కడ అడిగిన ఉన్నాడు, తోట దగ్గర పోయిద్దాం. ఏసినా ఎతుకులాడితే కనపల్లే. నా ఇద్దరు తోటలో పశువులు తింటామని ఇలా కూర్చున్నాయట కొద్దిసేపు. ఏం పంట పెట్టినావు? ఏం కథ? అదే చేసిన. ఉల వేసినావా? పులువ వేసిన అంతా. అదేనా? అంతా నాదే. ఇంకేం సమాచారం? ఏం చెప్పాలా? ఏమిటొచ్చి? అదే నువ్వు రాత్రి చెప్తే కదా డబ్బులు ఇస్తానని. ఏం డబ్బులు? ఏమయ్యా ఇట్లా? నేను ఎప్పుడు చెప్తే నీకు డబ్బులు? ఆడ కూర్చొని మందు తాగుతాంటివి, ఎవరికో ఏళ్ళయ్యా ఇట్లా ఇబ్బంది ఉందంటే డబ్బులు ఇస్తానని చెప్తివి. కాదయ్యా, ఆడ ఉన్నప్పుడు చెప్తివి కదా. నేనెప్పుడు చెప్పినా? నేను చెప్పిన, నువ్వు మాట చెప్తే ఇచ్చా ఖచ్చితంగా. చెప్పిన నేను. ఇట్లా నా కొడుకులు నమ్ముకొని నేను వానికి రేపు ఇస్తానులే అని చెప్తే ఇంకెట్లబ్బా చేసేది? అందుకే తాగుబోతు నా కొడుకులు నమ్ముకోకూడదు అనేది. కొందరు తాగుబోతు నా కొడుకులు మాట చెప్తే ఇస్తారు. ఈడు రివర్స్ ఉన్నట్టున్నాడు. మైవై చెప్తానే ఉండే, తాగుబోతు నా కొడుకులు మాటలు నమ్మద్దని. తాగని కూతలు తక్కడబెక్కడని. ఇదేనేమో పెద్దోళ్ళు చెప్పేది. పెద్దోళ్ళు చెప్పింది ఖచ్చితంగా జరుగుతాయప్ప. ఎంత పని అయిపోయా? ఇంకెట్లబ్బా వానికి నేనేం చెప్పేది సమాధానం? ఎంత పని అయిపోయినబ్బా, ఇంకెట్లా చేసేది? కానీ ఈయన కూతలు నమ్మి నేను వానికి మాట ఇస్తేనే వీడి గ్యారెంటీగా ఇస్తాను. నేను ఇట్లా బద్దలు కొట్టి చెప్పా. ఇంకేం చేసేదబ్బా? నా కొడుకులు నరకల్లా.